హలో ఫ్రెండ్స్, యూజీసీ నెట్ జూన్ 2024 క్యాన్సిల్ అయిన పేపర్ ఏదైతే క్యాన్సిల్ దాన్ని క్యాన్సిల్ చేశారో ఆ పేపర్కి సంబంధించిన పేపర్ 1లో పార్ట్ 1లో 1 to 25 క్వశ్చన్స్ విత్ టెంటేటివ్ ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాము. అయితే వీటికి పూర్తి ఎక్స్ప్లెనేషన్ కాకుండా జస్ట్ బ్రీఫ్ ఆన్సర్స్ చెప్తూ విత్ టెంటేటివ్ ఆన్సర్స్ దీనికి చెప్తాము ఈ వీడియోలో. మనకి 2 పార్ట్స్గా తీసుకొని ఫస్ట్ 25 క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ 1 to 5 క్వశ్చన్స్ ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించినవి. ఇక్కడ 2 టేబుల్స్ ఇచ్చాడనమాట. ఆ 2 టేబుల్స్కి మనకి ఫస్ట్ టేబుల్ అంటే ఫస్ట్ టేబుల్ పర్సంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పేషెంట్ వేరియస్ డిసీజెస్ ఇన్ ది వేరియస్ కాంటినెంట్కి సంబంధించిన డిఫరెంట్ పేషెంట్స్ వాళ్ళ పర్సంటేజ్. ఈ సెకండ్ టేబుల్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ది పేషెంట్స్ అండ్ కిడ్నీ పేషెంట్స్ ఇన్ ది ఇయర్ 2023. టోటల్ పాపులేషన్ ఆఫ్ వరల్డ్ వచ్చేసి 2023లో 800 crores అన్నమాట. 10% ఆఫ్ దమ్ పేషెంట్స్. ఇది బ్రీఫ్ డిస్క్రిప్షన్. ఇప్పుడు ఫస్ట్ టేబుల్ వచ్చేసి మొత్తం ఫస్ట్ టేబుల్ వచ్చేసి పేషెంట్స్ ఇన్ ది వరల్డ్లో పర్సంటేజ్, హార్ట్ పేషెంట్స్ ఎంత, టీబీ పేషెంట్, కిడ్నీ పేషెంట్ మొత్తం వచ్చేసి పేషెంట్ల పర్సంటేజ్. సెకండ్ టేబుల్ వచ్చేసి ఇది వచ్చేసి వరల్డ్ డీటెయిల్స్ ఆల్ ది పేషెంట్ అండ్ కిడ్నీ పేషెంట్స్ కాంటినెంట్ బేస్డ్. ఆల్ పేషెంట్ పర్సంటేజ్, కిడ్నీ పేషెంట్ పర్సంటేజ్ కాంటినెంట్ బేస్డ్గా ఇచ్చినారన్నమాట. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్స్ అడిగారు అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది, ఇఫ్ ది నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇంక్రీజ్ బై ది 10% ఎవ్రీ ఇయర్ ఇన్ యూరోప్, then what is the difference between the number of patients in Europe after 2 years, number of kidney patients in South Africa in 2023? 8 lakhs, 9 lakhs, 7 lakhs, 5 lakhs. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 వచ్చేసి 8 lakhs. ఇది ఎలా అనేది ఇక్కడ మీకు డీటెయిల్స్ ఉన్నది. టోటల్ 8 crores మొత్తం. టోటల్ పేషెంట్స్ వచ్చేసి 10% కాబట్టి దాంట్లో 80 crores వస్తుంది అన్నమాట. టోటల్ కిడ్నీ పేషెంట్స్ 30% వచ్చేసి దాంట్లో 24 crores వస్తుంది. టేబుల్ 2 ప్రకారం టోటల్ కిడ్నీ పేషెంట్ సౌత్ ఆఫ్రికా వచ్చేసి 9.6 crores వస్తుంది అన్నమాట. ఇప్పుడు టోటల్ పేషెంట్స్ యూరోప్ 10%, దాంట్లో 8 వచ్చేసింది. దాంట్లో మనకి ఆఫ్టర్ 2 years టోటల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ 10% ఇంక్రీజ్ ఈచ్ ఇయర్ వచ్చేసి 8 into 110 by 100 into 100 వచ్చేసి 9.868 crores వస్తుంది అన్నమాట. ఇప్పుడు డిఫరెన్స్ వచ్చేసి యూరోప్ టోటల్ పేషెంట్స్ 2 years, సౌత్ ఆఫ్రికా కిడ్నీ పేషెంట్స్ 2003 వచ్చేసి 9.68 minus 9.6 వచ్చేసి 0.08 అంటే 8 lakhs నెంబర్స్. ఇది ఆన్సర్ వచ్చేసి 8 lakhs. 8 lakhs వచ్చేసి ఆన్సర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, నెంబర్ ఆఫ్ కిడ్నీ పేషెంట్స్ ఇన్ ఆస్ట్రేలియా ఈజ్ అప్రాక్సిమేట్లీ డాష్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఇన్ ది వరల్డ్. దాంట్లో 6.01, 6.82, 5.49% అన్ని పర్సంటేజ్లో 7.85. దీంట్లో ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ 6.82% వచ్చేసి రైట్ ఆన్సర్. అయితే దాని ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఫస్ట్లో 80 crores, దాంట్లో 30% మనకి ఇక్కడ ఇచ్చారు కదా, మనకి 30% వచ్చేసి కిడ్నీ పేషెంట్స్ మనకి అండ్ 5% ఇంటూ 100% బై 85 22% వచ్చేసి ఇది మాట మనకి నెంబర్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ బై. ఇప్పుడు టోటల్గా మనకి దాన్ని క్యాన్సిల్ చేస్తే 150/22 ఈక్వల్ టు 75/11 వస్తుంది, ఈక్వల్ టు 6.81% వస్తుంది. సో ఇక్కడ మనకి 6.82% వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇది మనకి దాంట్లో సంబంధించిన 30% అనేది కిడ్నీ పేషెంట్స్, 22% హార్ట్ పేషెంట్స్ అన్నమాట. నెంబర్ ఆఫ్ పేషెంట్ హార్ట్ డిసీజ్ కిడ్నీ పేషెంట్స్ ఆస్ట్రేలియా అప్రాక్సిమేట్లీ వచ్చేసి 5% కిడ్నీ పేషెంట్స్.
సో ఇంటూ 5% ఇచ్చాం ఇక్కడ. టోటల్గా ఇది వచ్చి 6.8. సెకండ్ వన్ వచ్చేసి 2 ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ ఆఫ్రికా టు ది టోటల్ నెంబర్ ఆఫ్ కిడ్నీ పేషెంట్స్ ఇన్ ఏషియా అండ్ నార్త్ అమెరికా టుగెదర్? రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ ఆఫ్రికా, టోటల్ నెంబర్ ఆఫ్ కిడ్నీ పేషెంట్స్ ఇన్, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ ఆఫ్రికా అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ కిడ్నీ పేషెంట్స్ ఇన్ ఏషియా అండ్ ఆఫ్ నార్త్ అమెరికా టుగెదర్, దాని రేషియో ఎంత ఉంది? ఇక్కడ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 50:21%. ఇది రేషియో 50:20, రేషియో వచ్చి 21. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. దాని ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి టోటల్ వచ్చేసి 8 crores, టోటల్ పేషెంట్స్ వచ్చేసి మనకి 80 crores వస్తుంది అన్నమాట. టోటల్ కిడ్నీ పేషెంట్స్ 24 crores. ఇప్పుడు టోటల్ పేషెంట్స్ ఇన్ ఆఫ్రికా వచ్చేసి 20 crores వస్తుంది అన్నమాట. 80 × 25/100 వేస్తే 20 crores ఉంది. టోటల్ కిడ్నీ పేషెంట్స్ ఇన్ ఏషియా 20%, నార్త్ అమెరికా 15%, అప్పుడు వచ్చేసి 24 × 20 + 15/100 = 8.4 crores వస్తుంది. రేషియో వచ్చేసి 20/8.4 వస్తుంది. సో అది వచ్చేసి 50:21 రేషియో వస్తుంది అన్నమాట. ఇది దానికి ఎక్స్ప్లెనేషన్. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, ఇన్ ది నెంబర్ ఆఫ్ హెపటైటిస్ పేషెంట్స్ ఇన్ ది వరల్డ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6% అండ్ దట్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఇంక్రీజ్ బై 22%, then what will be the new ratio of number of hepatitis patients to the number of heart disease patients in the world? ఆ పర్సంటేజ్లో పెరిగితే వాటి రేషియో ఎంత ఉంది అంటున్నాడు. ఇక్కడ థర్డ్ వన్ రైట్ ఆన్సర్. దాన్ని 159:671 ఇది రేషియో. దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ హెపటైటిస్ పేషెంట్స్ వచ్చేసి 6%. ది క్వశ్చన్స్ వచ్చి ఇంక్రీజ్ బై 6%, దాని ఇట్ బికేమ్ 6 × 106/100 అవుతుంది. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ హార్ట్ డిసీజ్ పేషెంట్స్ వచ్చి 22% ఉంది. క్వశ్చన్స్ చేసి ఇట్ ఈస్ ఇంక్రీజ్ బై 22% పెరుగుతుంది. అప్పుడు 22 × 122/100 అవుతుంది. ఇప్పుడు న్యూ రేషియో ఆఫ్ హెపటైటిస్ టు ద హార్ట్ డిసీజ్ పేషెంట్స్ వచ్చేసి 6 × 106/100 బై 22 × 122/100 ఈక్వల్ టు వచ్చి 159:671% ఈ రేషియో వస్తుంది అన్నమాట. ఇది ఫోర్త్ వన్కి రైట్ ఆన్సర్. నాకు వచ్చేసి 3 వచ్చేసి రైట్ ఆన్సర్ దానికి. ఫిఫ్త్ వన్ చూడండి. ఇఫ్ ది నెంబర్ ఆఫ్ కిడ్నీ పేషెంట్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా decreased by 25%, then what is the percentage decrease in the number of kidney patients in the world? If the number of kidney patients in South Africa decreased by 25%, then what is the percentage decrease in the total number of kidney patients in the world? దాంట్లో తగ్గితే టోటల్ పర్సెంటేజ్లో ఎంత తగ్గుతుంది అన్నాడు. ఇక్కడ 4%, 8%, 10%, 5% ఇది. ఇక్కడ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. అండ్ అయితే 10% వస్తుంది అన్నమాట. ఇప్పుడు టోటల్ పేషెంట్ సౌత్ ఆఫ్రికా 80 × 30/100 × 40/100 ఈక్వల్ టు వచ్చేసి 9.6 crores వస్తుంది. సో అది వచ్చేసి 10% కింద మనకు చెప్పవచ్చు అన్నమాట. టోటల్గా 10% కింద మనం చెప్పవచ్చు. ఇది ఫిఫ్త్ వన్. నెక్స్ట్ సిక్స్త్కి వచ్చింది చూడండి. అరేంజ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్. ఈ ఫ్రాక్షన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం చేయమన్నాడు. ఫస్ట్ది ఏది, సెకండ్ ఏది, ఈ విధంగా. దానికి మనకి బి వచ్చి రైట్ ఆన్సర్. బి వచ్చేసి ఆన్సర్ CADB అన్నమాట. వచ్చేసి బి వచ్చి రైట్ ఆన్సర్. దానికి ఎలా అంటే మనకి ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి సి ఉంటుంది. 7/9 వచ్చేసేసి 0.7778 అవుతుంది. 14.17 వచ్చేసి 0.8235 అవుతుంది. 16/19 వచ్చేసి 0.8421 వస్తుంది.
11/13 వచ్చేసి 0.8462 వస్తుంది. సో ఈ విధంగా ఆన్సర్ ఉంటుంది మరి ఫ్రాక్షన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. దాని ప్రకారం మనకి ఇక్కడ బి వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇంక్రీజింగ్ ఆర్డర్ వచ్చేసి ఈ సిఏడిబి వచ్చేసి మనకి బి వచ్చేసి రైట్ ఆన్సర్. నెంబర్ 7 వచ్చి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ యాజ్ పర్ క్లాసికల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ లాజిక్? న్యాయ దాని ప్రకారం న్యాయ సిలాగిజమ్స్ హ్యాస్ 3 propositions. న్యాయ సిలాగిజమ్స్ హ్యాస్ 5 propositions. న్యాయ సిలాగిజమ్స్ హ్యాస్ 3 terms. న్యాయ సిలాగిజమ్స్ హ్యాస్ 5 terms. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ చూడమన్నాడు. ఇక్కడ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అండ్ సి అవుతుంది అన్నమాట. బి అండ్ సి ఉంది ఇక్కడ. బి అండ్ సి ఉండేది ఓన్లీ బి ఇక్కడ. సో బి వచ్చి రైట్ ఆన్సర్. మనకి న్యాయ సిలాగం హ్యాస్ 3 terms. మిడిల్ టర్మ్, మైనర్ టర్మ్, మేజర్ టర్మ్ 3 terms ఉంటాయి. అలాగే 5 propositions. 5 propositions వచ్చేసి వాటిని అవయవాస్ అంటారు, నెంబర్స్ అంటారు అన్నమాట. ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయ, నిగమన. ఇవి వచ్చేసి 5 propositions. 5 అవయవాస్ అంటారు, మెంబర్స్ అంటారు అన్నమాట. ఇవి ప్రపోజిషన్స్. 3 terms. అది మిడిల్ టర్మ్, మేజర్ టర్మ్ అండ్ మైనర్ టర్మ్ 3 terms. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి వచ్చేసి రైట్ ఆన్సర్. 8 చూడండి. If L represent a number of L is based m number of systems, then identify the correct ascending order of the following numbers A to D when they convert to the base 10 number system. 10 number system ప్రకారం ఎన్ని ఆర్డర్ చెప్పమంటున్నారు. దీంట్లో బి వచ్చి రైట్ ఆన్సర్. మనకి బి వచ్చేసి అంటే ఏబిసిడి వస్తుంది సీక్వెన్స్. దానికి ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి. 8 + 16 ఈక్వల్ వచ్చేసి 139. 8b వచ్చేసి టోటల్గా 16 వస్తుంది. 16/30 139 వస్తుంది. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి 138 వస్తుంది. సి వచ్చేసి 140 వస్తుంది. డి వచ్చేసి 141 వస్తుంది అన్నమాట. వీటినన్నింటినీ మనం చేస్తే సో దాని ప్రకారం అక్కడ ఆన్సర్ వచ్చేసి బి వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9 వచ్చి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఇండివిజువల్ ప్రపోజిషన్స్. బి వచ్చి వ్యాలిడిటీ కెన్ నెవర్ అప్లై టు ఎనీ సింగిల్ ప్రపోజిషన్ బై ఇట్ సెల్ఫ్. సి వచ్చి ఇన్ ఏ వ్యాలిడ్ అగ్రిమెంట్ ఆల్ ఇట్స్ ప్రిమిసెస్ హ్యావ్ టు బి ట్రూ. డి వచ్చేసి వ్యాలిడ్ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ కెనాట్ హ్యావ్ ఏ ట్రూ ప్రిమిసెస్ అండ్ ఫాల్స్ కంక్లూజన్. సో దీంట్లో వచ్చేసి ఏ వచ్చి రైట్ ఆన్సర్. ఏ, బి అండ్ డి వచ్చేసి రైట్ ఆన్సర్స్, ట్రూ అవుతాయి. నెంబర్ 10 చూడండి. ఏ 5 meter long train running at the speed of 100 meters per second cross the tunnel in 10 seconds. What is the length of the tunnel? 200 meters, 500 meters, 800 meters, 1000 meters. దీంట్లో 500 meters రైట్ ఆన్సర్. దీనికి వచ్చేసి లెంగ్త్ ఆఫ్ ది ట్రైన్ వచ్చేసి 500 meters. స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ వచ్చేసి 100 meters per second. టైం టేకన్ అయితే క్రాస్ ది టనల్ వచ్చి 10 seconds. ది టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది ట్రైన్ ఇన్ సెకండ్స్ కెన్ బి calculated using the formula distance is equal to speed by into time. Plugging in the values వచ్చి distance వచ్చి 100 meters into 10 seconds equal to 100 meters. So distance include both length of the train and the length of the tunnel. So we went to write total distance of length of train plus length of the tunnel. Give the total distance 1000 meters and length of the train is 500 meters. So 10 meters equal to 5 meters length of the tunnel. Solving the length of the tunnel వచ్చేసి length of the tunnel వచ్చి 10,000 and 5 meters minus
500 మీటర్స్. సో 500 మీటర్స్ వచ్చేసి రైట్ ఆన్సర్ వస్తుంది. ది లెంగ్త్ ఆఫ్ ది టనల్ వచ్చేసి 500 మీటర్స్. ఇక్కడ బి వచ్చేసి రైట్ ఆన్సర్ 10th వన్. 11th వన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇది ఏన్షియంట్ ఇండియా ట్రీటైజ్ ఆన్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్? న్యాయ సూత్రాస్, లీలావతి, మీమాంసా సూత్రాస్, ప్రమాణవాత్రిక. దీంట్లో లీలావతి రైట్ ఆన్సర్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 12 చూడండి. ఏ కల్చర్ విచ్ ఈజ్ నాట్ టచ్డ్ బై ది కమ్యూనికేషన్ ఆఫ్ ఆల్ఫాబెటిక్ రైటింగ్ ఈజ్ నోన్ యాజ్ కల్చర్ ఆఫ్ లిటరసీ, టోపోగ్రఫీ, ఎక్స్క్లూసివిటీ, ప్రైమరీ ఓరాలిటీ. దీంట్లో ఆన్సర్ వచ్చేసి ప్రైమరీ ఓరాలిటీ. 4th వన్ రైట్ ఆన్సర్. 11వ క్వశ్చన్ చూడండి. మ్యాచింగ్. ఫస్ట్ వచ్చేసి కాలేజెస్, సెకండ్ లిస్ట్ వచ్చేసి ఫౌండర్స్ అన్నమాట. ఫస్ట్ లిస్ట్ కాలేజెస్లో పూణే కాలేజ్ ఆఫ్ హిందూ లెర్నింగ్, బి వచ్చేసి హిందూ కాలేజీ కలకత్తా, సి వచ్చి బిషప్ కాలేజీ షింబూర్, డి వచ్చి స్కాటిష్ మిషనరీ కాలేజీ కలకత్తా. ది అలెగ్జాండర్ డఫ్, రాజా రామ్మోహన్ రాయ్, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, ఎల్ఫిస్టోన్, ఎల్ఫిస్టోన్. ఇవి మాట. దీనికి మ్యాచింగ్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏ మాట. అంటే ఏకి 2, ఏకి 2 అంటే పూణే కాలేజ్ హిందూ లెర్నింగ్కి వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్. బీకి 3 వచ్చేసి హిందూ కాలేజ్ వచ్చేసి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, బీకి 3. సికి 4, సికి బిషప్ కాలేజ్, దానికి ఎల్ఫిన్స్టోన్. డీకి 1, డీకి స్కాటిష్ మిషనరీ కాలేజ్కి డీకి 1 అలెగ్జాండర్ డఫ్. ఇది దీనికి సంబంధించింది. ఏ వచ్చి రైట్ ఆన్సర్ 13. 14 చూడండి. కరెక్ట్ సీక్వెన్స్ ది లోయెస్ట్ నెంబర్ టు హైయెస్ట్ ఫాలోయింగ్ రిలేటెడ్ సబ్స్టాన్సిబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధ. నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్, నెంబర్ ఆఫ్ గోల్స్, నెంబర్ ఆఫ్ టార్గెట్స్, నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ అన్నమాట. దీంట్లో లోయెస్ట్ నుంచి హైయెస్ట్ చెప్పమన్నారు. దీంట్లో నెంబర్ ఆఫ్ గోల్స్ వచ్చి 17, నెంబర్ ఆఫ్ టార్గెట్స్ వచ్చి 169, నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ వచ్చేసి 232, నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ మెనీ ఉన్నాయన్నమాట. అందుకని పబ్లికేషన్స్ లాస్ట్ వస్తుంది. నెంబర్ ఆఫ్ గోల్స్ 17 వస్తాయి, నెంబర్ ఆఫ్ టార్గెట్స్ వచ్చి 169, నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ 132 అంటున్నారు. కొంతమంది ఫస్ట్ నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ అని కూడా ఆన్సర్ ఇచ్చినారు. యాక్చువల్గా ఏంటంటే నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ మెనీ ఉంటాయి. అందుకని మనకి బిసిడి అండ్ ఏ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆన్సర్ ప్రకారం సి ఆన్సర్ వస్తుంది. సిలో బిసిడిఏ వచ్చింది అనమాట. అందుకని 14th వచ్చి సి వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. 15 విచ్ ఆఫ్ ద నేషనల్ కోఆర్డినేట్స్ అపాయింటెడ్ ఫర్ స్వయం కోర్సెస్. స్వయం కోర్సెస్లో మనకు స్వయం అసలు ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజీలోనే ఈ కోఆర్డినేట్స్ అన్నీ వరుసగా ఉంటాయి లైన్గా కింద. వీటిలో కింద నేషనల్ కోఆర్డినేటర్స్ స్వయం ఏ అని అడుగుతున్నాడు. దీంట్లో కొన్ని ఖాళీ ఉన్నాయన్నమాట. అందుకని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు, నేషనల్ ప్రోగ్రామ్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్, బ్లాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ ఎడ్యుకేషన్, కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ అని ఇచ్చాడు. వీటిలో లేనిది ఏంది ఉన్నాయండి అని ఇచ్చాడు. ఇక్కడ ఉన్నాయి ఏంటి అని మనకి చెప్పాలి ఫస్ట్. దీంట్లో బి ఇచ్చే రైట్ ఆన్సర్. బి ఇచ్చిన అంటే ఏబి అండ్ సి. ఐఐఎం బెంగళూరు ఉంది, ఐఎం. నెక్స్ట్ బి వచ్చేసి ఎన్పిటిఎల్ ఉంది. దీంట్లో డి వచ్చి రైట్ ఆన్సర్. డి వచ్చి రైట్ ఆన్సర్. దాంట్లో ఏబిసి అండ్ ఈ ఉంది. అంటే ఏ ఉంది, బి ఉంది, సి ఉంది అండ్ ఈ ఉంది. బ్లాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ అనేది లేదు. ఈ స్వయం కోఆర్డినేటర్స్లో 9 కోఆర్డినేటర్స్ ఉంటారు. వాటిలో ఇది బ్లాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ లేదన్నమాట. రిమైనింగ్ అన్నీ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చి డి 15. 16 చూడండి. ఇది కూడా మ్యాచింగ్. ఫస్ట్ వచ్చేసేసి ఇంటర్నెట్ ప్రోటోకాల్స్. సెకండ్ లిస్ట్ వచ్చి ఇంటర్నెట్ కనెక్టివిటీ, వాటి స్టైల్ ఆఫ్ కనెక్టివిటీ అన్నమాట.
ఫస్ట్ లిస్ట్లో హెచ్టిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, రెల్ సెక్యూరిటీ లింక్, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఉన్నాయన్నమాట. దీంట్లో మ్యాచింగ్ ఏంది అని అడిగాడు. కింద వాటికి వచ్చేసి సెండ్ మెయిల్స్ త్రూ ది ఇంటర్నెట్, ఎన్క్రిప్టెడ్ డేటా ఫర్ ద ఆన్లైన్ ట్రాన్స్మిషన్, సెండ్ ది టీసీపీ ఐపీ ప్యాకెట్ టు ది వెబ్ సర్వర్, ట్రాన్స్ఫర్ ఫైల్ ఓవర్ ది ఇంటర్నెట్. దీంట్లో డి వచ్చి రైట్ ఆన్సర్. అంటే ఏకి హెచ్టిటిపికి వచ్చేసి సెండ్స్ టీసీపీ ఐపీ ప్యాకెట్స్ అన్నమాట. ఎస్ఎస్ఎల్ వచ్చేసి ఎన్క్రిప్షన్ డేటా ఫ్రమ్ ద ఆన్లైన్ ట్రాన్స్మిషన్. సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ వచ్చి సెండ్ మెయిల్స్ త్రూ ది ఇంటర్నెట్. ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్స్ ఓవర్ ది ఇంటర్నెట్. సో దీని ప్రకారం వచ్చేసి డి వచ్చి రైట్ ఆన్సర్. డిలో వచ్చేసి రైట్ ఆన్సర్. 17. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ లాజికల్లీ ఈక్వలెంట్ టు ది స్టేట్మెంట్ నో క్యాట్స్ ఆర్ నన్ ఫెమిలైన్? No femelines are cats. All non-cats are femelines. All cats are feminine. All feminines are cats. No cats are non-feminine. All cats are feminine అని వస్తుంది. ఇక్కడ థర్డ్ వన్ రైట్ ఆన్సర్. థర్డ్ వర్డ్ రైట్ ఆన్సర్. 18 చూడండి. A systematic elimination of extraneous variable other than those who are interested in can achieved in వచ్చేసి qualitative research, experimental research, correlation research, longitudinal research. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ఇది రైట్ ఆన్సర్. 19 చూడండి. ఐడెంటిఫై ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ సైకిల్ ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేటెడ్ లెర్నింగ్. Setting goals, devising plans, analyzing the task, regulating the learning, enhancing tactics and strategies. దీంట్లో బి వచ్చి రైట్ ఆన్సర్. ఏ డి బి ఈ సి వచ్చేసి దానికి సంబంధించింది బికి. సో ఫస్ట్ ఏ సెట్టింగ్ గోల్స్, తర్వాత డి వచ్చేసి రెగ్యులేటింగ్ లెర్నింగ్, తర్వాత బి వచ్చి డివైజింగ్ ప్లాన్స్, తర్వాత ఈ ఎన్హాన్సింగ్ టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీస్, తర్వాత సి అనలైజింగ్ ది టాస్క్స్. ఇది కొంతమంది ఫస్ట్ అనలైజింగ్ ది టాస్క్ అని చెప్పేసి కొంతమంది ఆర్డర్లోనే ఉంటుంది. కొంతమంది అనలైజింగ్ టాస్క్ వచ్చి ఫస్ట్ వన్ అని కొంతమంది ఆన్సర్ చెప్తున్నారు. కానీ ఇక్కడ మనకి జనరల్గా బి అనే చెప్పాలి రైట్ ఆన్సర్. 19. 20. Around the 1945, who developed the ideas of stored programs computers that was to hold programs and data in the memory, then data would move between the memory and the processor? Alan Turing, Tim Berners-Lee, Charles Babbage, John von Neumann. దీంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. జాన్ వన్ న్యూమన్ వచ్చేసి రైట్ ఆన్సర్. 21 question. Which of the following statement about the computer memory is correct? HDD is experienced as a head crash. SSD also known as a volatile memory. HDD also do not have any moving parts. Computers usually have more primary memory than secondary memory. సో ఇక్కడ సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ మూడు వచ్చేసి ఫాల్స్, ఫస్ట్ వన్ ట్రూ మాట. అందుకని వన్ వచ్చి రైట్ ఆన్సర్. 1 వచ్చి రైట్ ఆన్సర్. 21 వచ్చి 1 వచ్చి రైట్ ఆన్సర్. 22. Which digital platform of Ministry of Education has been formed by merging 3 consortia initiatives, namely UGC Infonet, Digital Library Consortium, NLIST and Indest AICT Consortium. ఈ మూడు కలిపి సింగిల్ మెర్జ్ అయ్యి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అయింది. ఈ కింద వాటిలో ఏది అది అంటున్నాడు. శోధ్ గంగా, ఈ శోధ్ సింధు, ఈ ధ్వాన్, శోధ్ శుద్ధి. దీంట్లో ఈ శోధ్ సింధు అయి ఈ మూడింటిని కలిపి ఈ శోధ్ సింధుగా అయిందన్నమాట. దీని మీద కూడా సపరేట్ వీడియో చేస్తున్నాం ఆల్రెడీ. సో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 22.
23 చూడండి మ్యాచింగ్ కమ్యూనికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్ పర్సనల్ అడ్రస్ సోషల్ డ్రామా నేరేటివ్స్ సైలెన్స్ దీంట్లో సీక్వెన్స్ అకార్డింగ్ టు టోల్డ్ రీటోల్డ్ ఫ్రమ్ ది పర్టికులర్ వ్యూ పాయింట్ సబ్జెక్ట్ టు కమ్యూనిటీస్ రూల్స్ ఫర్ అప్రాప్రియేట్ కండక్ట్ థర్డ్ వన్ వచ్చి పాయింట్ టు సెల్ఫ్ అండ్ అదర్స్ ఇన్ ఇంటరాక్షన్ ఫోర్త్ ఇన్నోవే లోకల్ సోషియో కల్చరల్ రూల్స్ ఫర్ ది బిహేవియర్ దీంట్లో బి వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట బి అంటే ఏకి 3 ఏకి వచ్చేసి 3 బీకి వచ్చేసి 4 బీకి వచ్చేసి 4 బీకి వచ్చేసి 4 సికి వచ్చేసి 1 సికి వచ్చేసి 1 డీకి వచ్చేసి 2 డీకి వచ్చేసి 2 ఇది దీనికి సంబంధించిన ఆన్సర్స్ 23కి 24 చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంప్యూటర్ డివైస్ ఆర్ అవుట్పుట్ డివైస్ ఓన్లీ ట్రాక్ బార్ సిఆర్టీ మానిటర్ నెంబర్ ప్యాడ్ ప్లాటర్ దీంట్లో మనకి బి అండ్ డి అని వస్తుంది అనమాట బి అండ్ డి అంటే ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది అంటే మానిటర్ ఒకటి ప్లాటర్ ఈ రెండు వచ్చేసి అవుట్పుట్ డివైస్ కింద చెప్పొచ్చు ప్లాటర్ అంటే పెద్ద ప్రింటింగ్ బ్లూ ప్రింట్స్ అంతా ప్రింట్ చేస్తుంది పెద్దది అది మానిటర్ ఈ రెండు అవుట్పుట్కి సంబంధించి ఇది ప్రింటర్ ఇది ఒక ప్రింటర్ ఇది అది వచ్చి మానిటర్ సో ఈ రెండు అవుట్పుట్ డివైజెస్ సో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ 25th విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ అబౌట్ సోలార్ థర్మల్ ఎనర్జీ కలెక్షన్ ఇట్ ఈస్ బేసిక్ యూనిట్ ఆఫ్ STEC ఈజ్ ఏ సోలార్ సెల్ STEC మే బి ఫ్లాట్ ప్లేట్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ టైప్ C వచ్చి టెంపరేచర్ ఇన్ STEC మే రైజ్ ఓవర్ ది 1000 degrees Celsius STEC కెన్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ paraboloid dish collector is extremely STEC with temperature can go up 2000 cc ఇట్లా ఏ కరెక్ట్ అన్నాడు దీంట్లో 2 వచ్చి రైట్ ఆన్సర్ BCD అండ్ E బేసిక్ యూనిట్ ఆఫ్ STEC ఈజ్ ఏ సోలార్ సెల్ అని కాదని చెప్పి కొంతమంది అవునని కూడా ఆన్సర్ ఇచ్చినారు అక్కడక్కడ కానీ యాక్చువల్గా సోలార్ సెల్ కాదంటున్నాను ఇది కలెక్టర్ అంట సో సెకండ్ వన్ రైట్ ఆన్సర్ ఇక్కడికి 25 క్వశ్చన్స్ అయిపోయినాయి ఆల్రెడీ 26th క్వశ్చన్ నుంచి 50 క్వశ్చన్స్ వరకు ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసింది ఇక్కడికి ఫస్ట్ పేపర్ అంటే ఏ పేపర్ అయితే క్యాన్సిల్ చేయబడిందో ఆ పేపర్ యొక్క సంబంధించిన టోటల్ 50 క్వశ్చన్స్ ఫస్ట్ పేపరు సెకండ్ షిఫ్ట్లో జరిగిన సంబంధించిన ఫస్ట్ పేపర్ ఇది థ్యాంక్ యూ